స్వప్న ప్రస్తుతం తెలంగాణ ట్రెండ్ అంతా కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ని దాటేస్తుందనేటువంటి అంచనాలు వచ్చేసాయి. ఇప్పటికే దాదాపు 68, 69, 70 స్థానాల వరకు కూడా ఆధిక్యత కొనసాగుతూ వస్తుంది. గత కొద్ది రోజులుగా చెప్పండి చెప్పండి. గత కొద్ది రోజులుగా కానీ నిన్న పోలింగ్ జరిగిన తర్వాత కానీ ఎగ్జిట్ పోల్స్ని మనం గమనించినట్లయితే ఖచ్చితంగా 65 నుంచి 75, 80 స్థానాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చాయి. స్థానికంగా ఇచ్చినటువంటి 1-2 సంస్థలు మినహా దాదాపు అన్ని సంస్థలు కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇంతగా బీఆర్ఎస్కి ప్రజల్లో వ్యతిరేకత ప్రబలడానికి కారణాలను కూడా చాలా సంస్థలు విశ్లేషించాయి. కొన్ని మనకు కూడా అనుకూలంగా అంటే ఏం జరిగింది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విషయాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ఒక రకంగా చూసినట్లయితే ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటిగా కేసీఆర్ని ఒక ట్రాప్లో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. ఆ ట్రాప్లో కేసీఆర్ పడ్డారు అని చెప్పి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దీనికి కారణం మొట్టమొదట రేవంత్ రెడ్డి ఒక సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినటువంటిది, మీకు ధైర్యం ఉండేట్లయితే అభ్యర్థులను ఎవరిని మార్చకుండా పోటీ చేయమని చెప్పారు. అదే తీరున ఒక 5-6 అభ్యర్థులు మినహా దాదాపు అభ్యర్థులు ఎవరిని కూడా ఆయన మార్చకుండా మొత్తం అభ్యర్థులందరినీ కూడా యథాతథంగా వాళ్ళకే సీట్లు కేటాయించారు. అంటే స్థానికంగా వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ఎక్కడా తీసుకోకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సవాలుకు స్పందించి అభ్యర్థులందరినీ ప్రకటించడం, వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత మొత్తం కూడా ఇప్పుడు ఎన్నికల ఫలితాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. దీనికంటే ఇంకా మిగతా విషయాలు కనుక తీసుకున్నట్లయితే ఎన్నికలకు ముందు ఇప్పటి వరకు కూడా తెలంగాణలో మేము చేసినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధిలో భాగం, అలాగే ఆంధ్ర పాలకులు లేదా ఉమ్మడి రాష్ట్రంలో మనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి కాళేశ్వరాన్ని విపరీతంగా ప్రచారం చేసుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాళేశ్వరంలో జరిగినటువంటి ఆ డ్యామేజ్ చాలా తీవ్రంగా నష్టం చేకూర్చింది. ఆ నష్టం కూడా మనం చెప్పుకోలేనంత పెద్ద స్థాయిలో ఉంది. వాళ్ళు కూడా సభల్లో వేదికల మీద కాళేశ్వరం గురించి ఎక్కడా ప్రస్తావించినటువంటి పరిస్థితికి వెళ్ళాల్సినటువంటి వాతావరణం వచ్చింది. ఇక దీనికంటే కూడా 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న తర్వాత ఒక ప్రజానాయకుడు ప్రజల మధ్య ఎప్పుడూ ఉంటూ ఉండాలి, ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే సీఎం అపాయింట్మెంట్ చివరికి మంత్రులకు కూడా దొరికేది కాదు. ఇక లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మినిస్టర్లను ఎవరైనా కలవాలి అంటే స్థానిక ప్రజలకి అసలు అవకాశాలే లేకుండా పోయేవి. ఓవైపు అక్రమాలు, అన్యాయాల గురించి ఆరోపణలు వస్తూ ఉన్నా కూడా వాళ్ళని రక్షించడం తప్పితే ఎక్కడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా మనకు కనిపించవు. వీళ్ళందరినీ వెనకేసుకురావడము, ఇక్కడ మనం కలిసి సమస్యను విన్నవించడానికి ఎక్కడ అవకాశం లేకపోవడం. మరోవైపు చూసినట్లయితే గడిచినటువంటి 9.5 సంవత్సరాలు, దాదాపు 9 సంవత్సరాల పైగా ఈ కాలంలో పూర్తిగా వ్యతిరేక వార్త అనేదాన్ని రాకుండా మీడియా మొత్తాన్ని కూడా తొక్కిపెట్టారు. మీడియా మొత్తం సహజంగా ఏంటి అంటే మీడియా పోషించేదే ప్రతిపక్ష పాత్ర. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే వాటిని స్పోర్టివ్గా తీసుకొని వాటిని సవరించడం అనేది సహజంగా ప్రభుత్వాలు చేస్తూ వస్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 9 ఏళ్ల కాలంలో మీడియా వాయిస్ మొత్తాన్ని నొక్కిపెట్టేశారు. కేవలం వారు చెప్పింది తప్ప కొన్ని సంస్థలను అయితే వాళ్ళ సమావేశాలకు కూడా రాకుండా బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ విషయము ప్రపంచం అంతా తెలుసు. అయితే ఈ 9 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారాలి అని చెప్పి దీన్ని బీఆర్ఎస్గా మార్చేశారు. భారత రాష్ట్ర సమితిగా మార్చినందువల్ల జరిగినటువంటి ప్రయోజనం ఏమో తెలియదు కానీ ప్రజల్లో ఒక ఉద్యమ పార్టీగా వచ్చినటువంటి ఈ పార్టీ తన పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మారడం అనేదాన్ని ప్రజలు కూడా హర్షించినటువంటి పరిస్థితి లేదు. 4 రాష్ట్రాల్లో ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పి కేసీఆర్ చక్కర్లు కొట్టేశారు. అన్ని రాష్ట్రాలు తిరిగిన సమయంలో జరిగినటువంటి నష్టం ఇక్కడ స్థానికంగా మాత్రం బలోపేతం చేసుకోకుండానే మిగతా చోట్ల తిరుగుతూ వచ్చినటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఇక దీంతో పాటు ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలని కొంతవరకు ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ఇది పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లోనూ చూపించేది అని చెప్పకపోవచ్చు కానీ ఒక 10-15 స్థానాల్లో వాటి ప్రభావం కొంతవరకు కనిపించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయనకు అనుకూలంగా హైదరాబాద్లోనూ మిగతా చోట్ల జరిగినటువంటి ఉద్యమాలను ఉద్దేశించి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ ఒక వర్గం ఉన్నటువంటి ప్రజల మొత్తంలో కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించాయి. అది ఈ రోజున ఎన్నికల ఫలితాల్లో మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి వాతావరణం ఉంది.
అలాగే యువతలో వచ్చినటువంటి ఆగ్రహం కూడా అంటే మొదట ఉద్యమం చెప్పినప్పుడు నీళ్లు నియామకాలు అని చెప్పినటువంటి వాళ్ళు నియామకాల విషయంలో ఎక్కడా కూడా మనకి పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటిది లేదు. ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ టీపీపీఎస్సీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ సంఘటన, ఆ తర్వాత కొంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ యువతలో ఉన్నటువంటి ఆగ్రహానికి నిదర్శనంగా కనపడతాయి. ఎంతమంది యువత ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది తీసి పక్కన పెడితే దీనిపైన వాళ్ళు స్పందించినటువంటి తీరు, ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగుల్లో ఒక ఆగ్రహాన్ని పెంచింది. దీన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు మన ఎన్నికల ఫలితాల్లో విజయం కాదా అనేది తీసి పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు బర్రెలక్క పేరుతోటి పోటీ చేసిన శిరీషకి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మద్దతుని చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా దీంతో పాటు ప్రతిపక్ష కూటమి ఇవన్నీ చేసిన అన్నిటికంటే కూడా పూర్తి స్థాయిలో ఉద్యమ పార్టీలో ఎక్కడా కూడా ఆ ఫ్లేవర్ లేకుండా చేశారు. అలాగే ఉద్యమకారుల కుటుంబాలకు కూడా న్యాయం జరగలేదనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. అలాగే వాళ్ళు చేసినటువంటి మరొక విషయం కుటుంబ పాలన అనేటువంటి ఆరోపణ కూడా ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్ళగలిగారు. అట్లాగే మోడీ విషయంలో కూడా యూటర్లు పదే ఒకసారి వ్యతిరేకిస్తారు, మరోసారి సానుకూలంగా మాట్లాడతారు, మళ్ళీ వెంటనే వ్యతిరేకంగా మాట్లాడతారు, ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ అనుకూలంగా మాట్లాడుతూ వస్తారు. ఇక ఇవన్నీ కాకుండా కాంగ్రెస్ పార్టీ మరొక ప్రచారం చేసింది, బీఆర్ఎస్ బీజేపీ అన్ని అలాగే ఎంఐఎం 3 కూడా ఒక్కటే అనేటువంటిది. ఇది ప్రజలను నమ్మేలాగా వాళ్ళు తీసుకెళ్లడం వల్లనే ఈరోజు ఈ ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళు చేసినటువంటి మరొక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హామీలు, వాళ్ళు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో కేసీఆర్ ఇప్పటి వరకు చేసినటువంటిది ఎక్కడా కూడా విస్తృతంగా ప్రచారం చేసుకోకుండా వాళ్ళ హామీలనే కొంతవరకు పెంచి తను మేనిఫెస్టోలో చేర్చినటువంటి వాతావరణం అక్కడ అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి నైతికతను చాలా దెబ్బతీసింది. అలాగే సభల్లో కూడా చివరి సభలో పాల్గొన్నటువంటి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇక్కడ నేను ఓడితే నాకు పోయేదేమీ లేదు అని చెప్పి నా పేరు శాశ్వతంగా ఉండిపోతుంది అనేది కార్యకర్తల్లో క్యాడర్లో కూడా నైతిక స్థైర్యాన్ని చాలా దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇవన్నీ కూడా ఇట్లాంటి